ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా? మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏ ఆహారం తింటే ఏమవుతుందో, ఏ అనారోగ్య సమస్యలు వస్తాయనేది ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకనే ఎప్పుడు మనిషికి ఏం జరుగుతుందో, ఏ అనారోగ్య సమస్య వచ్చి హాస్పిటల్‌కి వెళ్ళాల్సి వస్తుందనే ఒక ఆందోళన, భయం అయితే నేటి సమాజంలో ఉంది. అయితే ఆదివాసీల ఆరోగ్య రహస్యం మనం తెలుసుకోవాలంటే ఒకసారి ఇప్ప పువ్వు గురించి మనం తెలుసుకోవాలి. అవును, ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఇప్ప పువ్వే. ముఖ్యంగా మనం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు. అటవీ ప్రాంతం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే భద్రాచలం నుంచి మనం ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారి చూస్తే దండకారణ్యం, ఈ ప్రాంతం మొత్తం కూడా మన దగ్గర ఉన్న ఆదివాసీలు కావచ్చు, వలస గుత్తికోయలు ఆదివాసీలు, ఇతర తెగలకు చెందిన ఎవరైనా కావచ్చు, అటవీ ప్రాంతానికి వెళ్ళి ముఖ్యంగా ఇప్ప పువ్వుకు సంబంధించి వేసవిలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెల వరకు కూడా వీళ్ళంతా కూడా అటవీ ప్రాంతానికి వెళ్ళి ఇప్ప పువ్వును సేకరించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని అన్నిటిని కూడా ఆరబెట్టి వాటిని ఇచ్చేస్తారు. అనేకమైనది ఇప్ప పువ్వులో ప్రధానంగా అనేక పోషకాలతో పాటు ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకని వీళ్ళు ప్రతి ఆహార పదార్థంలోనూ కూడా, ప్రతి ఐటెంలో కూడా, వీళ్ళు వండుకునేటువంటి ప్రతి వంటలోనూ ఈ ఇప్ప పువ్వును అనేది వీళ్ళు వాడుతూ ఉంటారు. అందుకనే వాళ్ళకి దాదాపుగా అనారోగ్య సమస్యలు చాలా బలంగా ఉంటారు. ప్రతిరోజు కూడా శారీరక శ్రమ ఎక్కువగా చేస్తుంటారు. ఎందుకంటే కొన్ని కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో నడుస్తూ ఉంటారు, గుట్టలు ఎక్కుతుంటారు, శారీరక శ్రమ అధికంగా చేస్తుంటారు. కానీ ఎక్కడా కూడా వీళ్ళు అలసిపోరు. అనారోగ్య సమస్యలు ఒకవేళ అరాకొరా వచ్చినా కూడా వాళ్ళు ఆ అటవీ సంపదలు ఏదైతే ఉందో ఔషధ గుణాలు, ఔషధ మూలికలతోనే దాదాపుగా వాళ్ళే చికిత్స చేసుకొని నయం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మనమే అనేక రోగాలను బారిన పడి హాస్పిటల్ చుట్టూ తిరిగి లక్షలు కూడా ఖర్చు చేస్తున్నటువంటి ఈ పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో అయినా లేకపోతే బయట హోటల్స్కి వెళ్ళినా కూడా ఎక్కడ ఏది తినాలన్నా కూడా ఈరోజు ప్రతిదీ కూడా కల్తీమయమైనటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఈ కల్తీ అనేది అరికట్టలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి బయట నుంచి, ప్రతి రెస్టారెంట్, హోటల్ దగ్గర నుంచి మన వంటింట్లో వాడే ప్రతి వస్తువులోనూ కూడా కల్తీ ఉంది. ఈ కల్తీని అరికట్టడానికి ఒక యజ్ఞంలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం దీన్ని అరికట్టే పరిస్థితి లేదు. కానీ దీనివల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి ఏ వయసు వరకైనా, వృద్ధుల వరకైనా కూడా ఏదో ఒక అనారోగ్య జబ్బును బారేటువంటి ప్రమాదం ఉంది. గుండె జబ్బులు కావచ్చు, క్యాన్సర్లు కావచ్చు, మరే ఇతర సమస్యలైనా కూడా ఈ కల్తీ ఆహార పదార్థాల వల్లనే జరుగుతుంది. మనం ఇటీవల చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా పల్లెలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, నగరాలు కావచ్చు, అనేక కల్తీ ఆహార పదార్థాలని పోలీసులు, టాస్క్ ఫోర్సు పట్టుకొని వాటిని అన్నింటినీ కూడా సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ కల్తీని అయితే పూర్తి స్థాయిలో అరికట్టే పరిస్థితి అయితే లేదు. కానీ మరి ఆదివాసీలు ఇంత ఆరోగ్యంగా ఎందుకు ఉంటున్నారు? వాళ్ళకి ఏ కల్తీ ఎందుకు దరిచేరట్లేదంటే ఈ ఇప్ప పువ్వు లాంటిది మాత్రమే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇట్లాంటి బయట వస్తువులను ఎక్కడా కూడా వాళ్ళు దరి చేరకుండా, వంటింట్లోకి చేరకుండా, వీళ్ళు కేవలం అడవుల్లో దొరికేటువంటి ఆహార ఉత్పత్తులతో పాటు ఈ ఇప్ప పువ్వుని తప్పనిసరిగా కూడా చేర్చుకుంటారు. ఆహార పదార్థాలతో పాటు, వంటింట్లో పాటు వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ గ్రామాలలో, వాళ్ళ తండాలలో, ఆదివాసీ గూడాలలో జరిగే ప్రతి వేడుకలోనూ, శుభకార్యంలోనూ, అశుభకార్యంలోనూ ఇప్పసార కావచ్చు, ఆ ఇప్ప పువ్వుతో చేసినటువంటి ఆహార పదార్థాలనే వాళ్ళు భుజిస్తారు. కాబట్టి వాళ్ళు అంత బలంగా, ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే ఈ ఇప్ప పువ్వుకు సంబంధించిన దాన్నే ఔషధ గుణాలలో కూడా వాడుతూ ఉంటారు. అనేక ఆహార పదార్థాలు, దీంట్లో అనేక ప్రోటీన్స్, కాల్షియం, అనేక విటమిన్స్ కూడా దీంట్లో ఉండటం కాబట్టి వాళ్ళు అంతా బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి కారణమని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ విధంగా 4 నెలల పాటు వేసవి కాలంలో అటవీ ప్రాంతానికి వెళ్ళి వీళ్ళు సేకరిస్తుంటారు. ఆరోగ్యాన్ని రక్షించుకుంటూనే దీని ద్వారా ఆదాయం కూడా పొందుతారు. ప్రధాన ఆదాయ వనరు మనకి ఇప్ప పువ్వు అనేది చెప్పాలి. ఎందుకంటే ఇటీవల భద్రాచలం ఏజెన్సీలో ఉన్నటువంటి ఒక 4 ఆదివాసీ మహిళలు ఈ ఇప్ప పువ్వులతో చేసినటువంటి లడ్డూలు తయారు చేసి అనేక ప్రాంతాలకు కూడా వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. దీన్ని మోడీ తెలుసుకొని మన్ కీ బాత్లో ప్రధానంగా భద్రాచలం ఏజెన్సీ మహిళల విషయాన్ని ప్రస్తావించారు. అసలు ఏ విధంగా చేస్తున్నారు వీళ్ళు, ఏ విధంగా, ఎందుకంటే భద్రాచలం ఏజెన్సీ లాంటి ఒక చిన్న మారుమూల పల్లె నుంచి ఆదివాసీ మహిళలు అసలు వాళ్ళకి కనీసం చదువు కూడా రాదు. కేవలం ఇప్ప లడ్డూలతో తయారు చేసి దాన్ని క్రమక్రమంగా తమ వ్యాపారం ఐటీడీఏ సహకారంతో వ్యాపారాన్ని పెంచుకుంటూ అనేక ప్రాంతాలకి ఈరోజు వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి, సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళే కాకుండా వాళ్ళని చూసి ఇతరులకు కూడా ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ మన్ కీ బాత్లో ప్రస్తావించి వాళ్ళని అభినందించారు. అంటే
మనకి ఇప్ప పువ్వు అనేది ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో, ఎంత ఆరోగ్యమైనటువంటి ఆహార పదార్థమో మనం ప్రధాని మోడీ మెచ్చుకున్న దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనం కూడా దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం.